ఉన్నప్పుడు ప్రొసీడింగ్స్ ఇచ్చారండి. విజయరామరాజు గారు ఉన్నప్పుడు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. డాడీ గారు చనిపోయిన తర్వాత థర్డ్ డే మేమేమనుకున్నాము అందరు చెప్పి చేశారేమో అనే ఒక ఉద్దేశంతో మేము కూడా భయాందోళనతో గురై ఉన్నాం సార్. ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ని ఎప్పుడు కలవలేదు? కలెక్టర్ని ఎప్పుడు కలవలేదు సార్. ప్రొసీడింగ్స్ ఇవ్వకముందు సార్ని కలిసాము, మాట్లాడాము. అప్పుడు మీరు ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు? అబ్జెక్షన్ చేయలేదంటే వీళ్ళు కలెక్టర్ అంటే మామూలుగా ఇప్పుడు మేము కృష్ణబాబు సార్ని కలిసాము. మా ట్రస్ట్లో ఉన్న వ్యక్తి మేము స్కూల్ వాళ్ళు వెళ్ళిపోయింది లోపలికి. మీరు వెనక్కి రా మామూలు వెనక్కి వెళ్ళిపోండి మేడం. మీరు పిల్లలు రాలేదా? పెళ్లి కొడుకు మాది అమ్మ ఇట్రామ్మా, సెంటర్ అమ్మా. ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్ అయితే మేమే నడుపుతున్నాము. కాకపోతే వాళ్ళు మా దగ్గర నుంచి బెదిరించి రాయించుకున్నారు సార్. మాకు ట్రస్ట్ డీడ్ చూపించమన్నా కానీ చూపించలేదు. మాకు పెట్టమని మేము రిక్వెస్ట్గా అడిగినా కానీ పెట్టలేదు. మా ట్రస్ట్లో ఉన్న ప్రభాకర్ అనే వ్యక్తి మమ్మల్ని మోసం చేసి వాళ్ళకు ట్రస్ట్ అంతా రాయించినారు. ఆ వ్యక్తే వీళ్ళకి పవర్స్ పెట్టద్దు, వీళ్ళని దేనికి ముందుకు తీసుకురావద్దు అనే ఒక కోణంలో వాళ్ళను రెచ్చగొట్టించి మమ్మల్ని బెదిరించి రిజిస్టర్ టేబుల్ మీద మమ్మల్ని సంతకాలు పెట్టించడం జరిగింది. ఇప్పుడు మమ్మల్ని కానీ మా పిల్లల్ని కానీ ఏ కోణంలో కూడా చూడట్లేదు వాళ్ళు. అవును, ఫ్యామిలీ నుంచి మాకు థ్రెట్ ఉందనేసి మమ్మల్ని భయభ్రాంతులకు చేసి మమ్మల్ని భయపెట్టి వాళ్ళు మా నుంచి రాయించుకున్నారు. మమ్మల్ని చాలా అంటే చాలా భయపెట్టించినారు. మేము మీకు ఇంక ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా భయపెట్టించినారు. 40 lakhs ఏదో ఫ్రాడ్ జరిగిందని మీ మీద ఒక కేసు నమోదైంది. అది ఎంతవరకు నిజమంటారు సార్? 40 lakhs మేము అసలు తీయలేదు సార్. మీరు కావాలంటే మా దగ్గర పక్కగా ప్రూఫ్ ఉంది. మేము తీసింది డ్రా చేసింది 15 లక్షలే. 15 లక్షల్లో కూడా మేము పిల్లలకి ఫీజు కట్టాము. విత్ బ్యాంక్ ట్రాన్సాక్షన్సే మొత్తం అన్నీ చేసాము. ప్రతిదీ పిన్ టు పిన్ మా దగ్గర బిల్ ఉంది. మీకు ఇప్పుడు చూపిస్తాం. ఇప్పుడు కూడా తెచ్చాము. మేము చేయని దానికి 40 లక్షలు కేసు కట్టించి మాకు పోలీసు వారిని పంపించి అర్ధరాత్రి పూట్ల ఎప్పుడు పడితే అప్పుడు బుషెట్టి రామ అనే వ్యక్తి, విష్ణుచింతన్ అనే వ్యక్తి, విష్ణుచింతన్ స్వామి, ఏం స్వాములు సార్, బుషెట్టి రాము అంట, వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి మా మీదికి పంపించి మాకు గొడవలు పెట్టి, కవితకు నాకు ఇద్దరికి గొడవలు పెట్టింది ఎవరంటే గొర్రె శ్రీనివాసులు అనే న్యాయవాది, బీజేపీ క్యాండిడేట్ అంట ఆయన గొడవలు పెట్టి మాకు ఇది చేసి చిరంజీవి అనే వ్యక్తిని పోలీసులు ఆయనను కొని మమ్మల్ని అర్ధరాత్రి పూట్లు ఎప్పుడు పడితే అప్పుడు క్యాంపస్ దగ్గరికి పంపించి ఆడపిల్లలు మనం ఉన్నామని చూసి పైకి రండి, కిందికి రండి, మీతో మాట్లాడాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలని మమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టినారు. ఏమంటే పోలీసు వాళ్ళకి ఎఫ్ఐఆర్ బుక్ చేసి మాకు ఇంకా పనులు ఉన్నాయి, ఆ క్యాంపస్లో మాకు చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి, మీరు మేనేజ్ చేయండి అని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారండి సార్. ట్రస్ట్ కలెక్టర్ గారే వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. నిజంగానే వాళ్ళకి అలా ఇచ్చారంటారు? ట్రస్ట్ కమిటీస్ కలెక్టర్ గారు ఇచ్చారనేసి వాళ్ళు మాకు చెప్పి మా కమిటీలో ఉన్న వ్యక్తిని మేనేజ్ చేసుకొని మాతో సంతకాలు పెట్టించుకున్నారు సార్. అది ఎంతవరకు కలెక్టర్ గారి దగ్గర చూపించారా లేదా అన్నది మాకైతే ఏ విషయము డిస్కషన్ చేయలేదు, మాతో మాట్లాడలేదు అసలు. వాళ్ళు ఇప్పుడు కలవలేదు సార్. ఇంకా మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. 40 లక్షలు ఫ్రాడ్ జరిగిందని చెప్తున్నారు.
ఆమెను పెట్టండి అదే గారు మీరు మాట్లాడండి. చెప్పండి. అంటే గతంలో ఎప్పుడైనా కలెక్టర్ గారిని ఈ వస్తు విషయం పైన ఏమైనా కలిసారా? కలవలేదు సార్. ఆర్డీఓ గారు 2 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆర్డీఓ సార్ని పంపించడం జరిగింది. డైరెక్ట్గా వచ్చి కలెక్టర్ గారిని కలవలేదు. ఇష్యూ డాడీ గారు చనిపోయిన మరుసటి రోజు వచ్చి కలిసాము. సార్ కమిటీ ఫామ్ చేసిన తర్వాత మేము కలవలేదు సార్. వచ్చి మమ్మల్ని కలవడానికి కూడా అవకాశం ఇప్పిలేదు వాళ్ళు. అట్లా మొత్తానికి మీకు కమిటీలో ఈ ట్రస్ట్లో ఎప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి? అసలు ఈ గొడవలు స్టార్ట్ కావడానికి కారణం ఏంటి? గొర్రె శ్రీనివాసులు అనే ఆయనే మాకు గొడవలు పెట్టాడు సార్. వాళ్ళకు ఇప్పుడు మాకు హెల్ప్ చేయడానికి వచ్చిన వ్యక్తుల నుండి ఫ్యామిలీ నుంచి వాళ్ళకి తెలుసు, వాళ్ళు వీళ్ళకి తెలుసు అనేసి వ్యక్తి మమ్మల్ని భయభ్రాంతులకు నాకు చెప్పి కవితతో ఇట్లా చేయండి అట్లా చేయండి అని ఫోన్ కాల్స్ చేసి బెదిరించి ఇట్లా చేయడం జరిగింది సార్. ఆయన డాడీ హోమ్లో 68 మంది పిల్లలు ఉన్నారు సార్. హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పిల్లలు, రేప్ విక్టిమ్స్ పిల్లలు ప్లస్ వృద్ధులు మొత్తం అందరు కలిసి. డాడీ హోమ్ 52 ఎకరాలు ఉంటుంది. పూజ ఇంటర్నేషనల్ స్కూల్ 18 ఎకరాలు ఉంది సార్. మా దగ్గర నుంచి ఒరిజినల్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. బ్యాంక్ బ్యాలెన్సులు తీసుకోవడం జరిగింది. మాకు ఏమీ పేపర్ పాస్ చేయకోకుండా, బ్యాంకులో రెజల్యూషన్స్ పాస్ చేయకోకుండా బ్యాంక్ చెక్ అథారిటీస్ కూడా మార్చుకున్నారు. ఎందుకు? వాళ్ళకు డబ్బున్న పవర్తో అంట. ఏడ న్యాయం ఉంది సార్? నన్ను డాడీ గారే చైర్మన్గా నియమించినారు. గత 5 సంవత్సరాల నుంచి నా చదువు తదనంతరం డాడీ గారు ట్రస్ట్లోనే ముందుకు తీసుకొని వచ్చినారు. ట్రస్ట్ బాగోగులు పిల్లలకి ముందుండి ఒక పెద్ద అక్కగా ముందుకు తీసుకొని వచ్చినారు నన్ను. అవును సార్. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయింది నాకు చైర్పర్సన్గా అయినప్పుడు. తర్వాత నన్ను భయాందులకు గురి చేసి బెదిరించి వాళ్ళు మళ్ళా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. బుషెట్టి రాము, గొర్రె శ్రీనివాసులు, జొన్నలగడ్డ రవీంద్ర, కిరణ్మయ్ అనే చిన్నజీవ స్వామి ఆధ్వర్యంలో ఉన్న కిరణ్మయ్ అనే ఆమె ప్లస్ విష్ణుస్వామి. అది ఫ్యామిలీ నుంచి మీకు చంపుతారు, మిమ్మల్ని థ్రెట్ చేస్తారు, అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు అనేసి. ఇట్లా